నా ప్రేమ నీకోసమే 97th చాప్టర్. ఆడవాళ్ళంతా కలిసి దక్షను చుట్టుముట్టేసరికి ఇక డాన్స్ చేయక తప్పదు దక్షకి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. హూ బేబీ జస్ట్ గివ్ మీ నౌ అంటూ. కాపీరైట్ ఇష్యూ వల్ల ఈ సాంగ్ వీడియో లింక్ మీకు పెడుతున్నాను. ఈ వీడియో చూసుకుంటూ అందులో మన నాగ్ని దక్షబాబుగా ఊహించుకొని ఆ వీడియోని చూసేయండి. కూతురు ఎంకరేజ్ చేస్తూ ఉంటే దక్షబాబు ఫుల్ జోష్లో డాన్స్ వేస్తూ ఉంటాడు విత్ గర్ల్స్. ఇక్కడ ఇందుకు కడుపులో మండుతూ ఉంటే నువ్విక్కడ నీ కడుపు మంటతో ఉండు, అక్కడ అందమైన భామలు నీ మొగుర్ని ఎగురేసుకుపోతారు అని ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన మాత్రం ఆ బ్లూ సూట్లో మన్మధ మూవీలో నాగ్ని మించిపోయాడు కదా అని తాన్వి రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ఇందుకి కూడా దక్ష నవ్వుతూ ఎక్కడ ఇబ్బంది పడకుండా కాలేజీలో చేసినట్టు చేస్తుంటే మంట నశాలానికి ఎక్కుతుంది. ఇక్కడ వినయ్ కూడా ఇందు ఎక్స్ప్రెషన్స్ గమనించి వీడి పని అయిపోయినట్టే అనుకుంటాడు. సాంగ్ అయిపోవడంతో సార్ చాలా బాగా చేశారు, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్ మాతో డాన్స్ చేసినందుకు అని అందరూ దక్షతో మాటలు కలుపుతూ ఉంటే తాన్వి పాప స్టేజ్ ఎక్కి హలో హలో అని అందర్నీ తన దృష్టికి తిప్పుకుంటుంది. ఏంటి మీ సార్ ఒక్కరే పెద్ద డాన్సర్ అనుకుంటున్నారా? మా ఇందు మీ సార్ని మించిన డాన్సర్ అనగానే అవునా అన్నట్టు అందరూ ఇందు వైపు చూస్తుంటే ఇందు చూపు మాత్రం దక్ష వైపే ఉంటుంది. ఆ మాటకి దక్ష కూడా ఇందు వైపే చూసేసరికి తనని చూపులతో కాల్చేలా చూస్తూ ఉంటుంది. దక్షకి ఏం అర్థం కాదు. ఎందుకలా చూస్తుంది? అప్పుడు జరిగింది ఇంకా మర్చిపోలేదా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు పాపం పిల్లాడు. అందుకే ఇప్పుడు మీ సార్కి ఇందుకి డాన్స్ పోటీ పెడదాం అని తాన్వి అనగానే ఈ తాన్వి నా పరువు తీయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు మొహం మీదే నాతో డాన్స్ వేయనని చెప్పేలా ఉంది ఈ రాక్షసి అని అనుకుంటూ ఇందు వైపు చూస్తాడు. నేను రెడీ అని ఇందు అనగానే షాక్గా చూస్తాడు మన పప్పుబాబు. ఇదేంటి ఇంత ఈజీగా ఒప్పుకుంది అని కాసేపు ఆలోచించి నన్ను ఓడించాలని ఒప్పుకున్నట్టుంది అని అనుకుంటాడు పిచ్చిబాబు. ఇందు ఇంకా దక్ష స్టేజ్ మీద పక్క పక్కన నిల్చుని ఉంటారు. కింద కొందరు దక్ష సార్ అని అంటే కొందరు ఇందు ఇందు అని అంటారు. మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ వినగానే ఈ సాంగ్కి ఇది డాన్స్ చేస్తుందా అనుకుంటున్న దక్షబాబుకి ఆల్రెడీ డాన్సింగ్ మోడ్లోకి వచ్చిన ఇందు కనబడగానే తన కోట్ తీసి వినయ్కి విసిరి హుషారుగా డాన్స్ స్టార్ట్ చేస్తాడు. మీరు హెడ్సెట్ పెట్టుకుని పాట వింటూ కళ్ళు మూసుకుని దక్ష ఇందు డాన్స్ని ఫుల్ మాస్గా ఊహించుకోండి. అప్పుడే ఆ ఫీల్ వస్తుంది. పిల్లాని కళ్ళకున్న కటుకేమో సూపరే, తల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరే, బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే, బొడ్లోన దూపుకున్న చీర కొంగ సూపరే, నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ జడగంట లోగుతుంటే ఎంత సూపరే, కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపరే, పైకెత్తి కట్టుకున్న గొల్ల లొంగి సూపరే, మెల్లన ఏనుసుకున్న గోళ్ళ చేను సూపరే, గుండీలు వెనక ఉన్న గుండె దమ్ము సూపరే, మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేసాలు చూడబోతే ఎంత సూపరే. యాక్చువల్లీ ఈ సాంగ్ మీకు MP3గా ఇవ్వాలని అనుకున్నానండి, కానీ కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఆ MP3 ఆడియోని ఇక్కడ ఇవ్వలేకపోతున్నాను. కానీ ఆ పాట యొక్క యూట్యూబ్ లింక్ టెక్స్ట్ ద్వారా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. అక్కడే మన ఇందు దక్షిని ఊహించుకోండి. అలా ఆ పాటకి డాన్స్ వేస్తూ ఇందు వెంట పరుగులు పెడుతూ
పాడుతూ లాస్ట్కి ఇందుని పట్టుకుంటాడు. మ్యూజిక్ ఆఫ్ అవుతుంది. కానీ వీళ్ళ కళ్ళ భాష మొదలవుతుంది. ఇందు కళ్ళల్లో తన రూపమే కాక తన మీద ప్రేమ కూడా కనిపిస్తూ ఉంటే, అలాగే చూస్తూ ఉంటే కింద ఉన్న ఆడియన్స్ అందరూ హో అని అరుస్తూ చప్పట్లు కొడుతూ గోల పెడుతుండేసరికి తేరుకొని ఇందు సిగ్గుపడుతూ అక్కడి నుంచి దక్ష క్యాబిన్లోని పర్సనల్ రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడిపోయి వాళ్ళ డాన్స్ గుర్తొచ్చి నవ్వుతూ పక్కన చూసేసరికి తన ఫోన్ బోర్లా పడి కనిపించి చేతిలోకి తీసుకుంటుంది. స్క్రీన్ మీద అనుకోకుండా వచ్చిన శివ ఫోటో కనిపించి ఇందు పెదవుల్లో నవ్వు మాయమవుతుంది. ఇందు వెనకాలే రావాలి అని తన ప్రేమని తెలుసుకోవాలి అనుకున్న దక్షకి విఐపి గెస్ట్లు ఎదురయ్యి మాటలు పెట్టడంతో అక్కడే ఆగిపోక తప్పదు. బెడ్ మీద కూర్చుని శివ ఫోటోని తడుముతూ, నేను మిమ్మల్ని మోసం చేశాననిపిస్తుందా, లేదా మిమ్మల్ని మర్చిపోయాననిపిస్తుందా అని అడుగుతూ ఫోటోతో మాట్లాడుతుంది. నేను మిమ్మల్ని మోసం చేయలేదు శివగారు, నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమించాను. అలాగే ఇప్పుడు దక్షని కూడా నిజంగానే ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మర్చిపోయాను అని చెప్పలేను, కానీ దక్షతో ఉన్నప్పుడు మాత్రం మీ ఆలోచనలు రావట్లేదు. మీరిద్దరూ ఇప్పుడు నా మనసులో ఉన్నారంటే నేను చేసేది తప్ప అని కళ్ళు మూసుకుని ఆలోచనలో పడుతుంది ఇందు. అప్పుడే ఏదో కింద పడ్డ సౌండ్ వినిపించి తల పక్కకి తిప్పి చూస్తుంది. లాకర్ నుండి ఏదో ఫైల్ పడిపోయేసరికి ఇంపార్టెంట్ అనుకుని దాన్ని లోపల పెట్టడానికి వెళ్తుంది. ఆ ఫైలు చేతిలోకి తీసుకోగానే విండోలోంచి గాలి వచ్చి పేపర్స్ కింద పడతాయి. అవి తీస్తూ వాటిని చూసేసరికి అవి శివ మెడికల్ రిపోర్ట్స్ అని అర్థమై ఓపెన్ చేసి చూస్తుంది. అవి చూస్తుంటే శివ పెయిన్ గుర్తొచ్చి ఇందు కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆ పేపర్స్ మధ్యలో ఒక ఎన్వలప్ కనబడగానే తీసుకుని చూస్తుంది. దానిమీద ఇందు అని ఉండేసరికి ఫైల్ మొత్తం నీట్గా లాకర్లో పెట్టి లాక్ చేసి అక్కడే బెడ్కి ఆనుకుని కింద కూర్చొని ఆ కవర్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒక లెటర్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అక్షరాల్ని గుర్తుపట్టి అది శివ తన కోసమే రాసిందే అని అర్థమై ఒక రకమైన భావంతో చదవడం మొదలు పెడుతుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 97th చాప్టర్. 2 పాటలు ఫుల్గా పాడలేక మీకు ఆడియో ఇవ్వడానికి ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు తెలుసు కదా, ఈ వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.